ఇంకా ఈ స్వగ్రామానికి చెందిన ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ఎలా ఉంది అమ్మ చెప్పండి. మీ గ్రామానికి చెందిన వ్యక్తి చాలా గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ. ఎంతమంది చాలా మంది సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది బాబు, చాలా హ్యాపీ. పండగలా చేసుకుంటాం, ఒక పండగ అవుతుంది సుందరపేటలో. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఓకే రాజేష్, వాళ్ళు అడగండి కళ్యాణ్కి ఏం చెప్తారు, కళ్యాణ్ చూస్తుంటే ఏం చెప్తారు వాళ్ళు. అమ్మ చెప్పండి, మీ కళ్యాణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కళ్యాణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా పవన్ కళ్యాణ్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉందండి. కళ్యాణ్ హాయ్ చెప్తామండి. నా సంతోషంగా ఉందండి. చెప్పండమ్మా, మీ కళ్యాణ్కి ఈ ఆనందంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అనుకున్నట్లే ఖచ్చితంగా వచ్చారు. మా ఊర్లో పేరు తెచ్చాడు బాబు, అది చాలు మాకు. అదే మా ఇండియాకి అంతా తెచ్చినట్టు పేరు. చూడొచ్చు మన సత్యని ఇక్కడ చూస్తూ ఉంటే అంతా ఒక పండుగ కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చూడొచ్చు వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అంటే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ఇంత ఘన విజయం సాధించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక స్థానం అయితే సంతరించుకున్నారు. ఎలా చూడాలి? తెలుగు రాష్ట్రాల్లో సుందరపేట అనే గ్రామాన్ని కళ్యాణ్ పడాలో చూపించాడు, విజయాన్ని చూపించాడు. సుందరపేట అనే గ్రామాన్ని కళ్యాణ్ పడాల మన 2 రాష్ట్రాల్లోనూ మా గ్రామాన్ని చూపించాడు. సచిన్ మన మధ్య చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే ఒక ఘన విజయం అయితే సాధించడంతో కూడా ఒక మధ్య చెప్పుకోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎలా చూడాలంటే చూడొచ్చు, అందరూ కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేక ఆనంద వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా చూడొచ్చు, వీళ్ళంతా కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళకి ఆనందాలకు అవధులు చెప్పొచ్చు. ప్రస్తుతం సచిన్ వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా తీసుకోండి, మీరు కాస్త ఊపిరి తీసుకోండి. ఈ గ్యాప్ లో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నించండి, వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఎవరెవరు మాట్లాడతారో లైన్అప్ చేసుకోండి. ఈ గ్యాప్ లో నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి విజువల్ చూడండి. తనూజ ఎప్పుడైతే విన్నింగ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందర్భం ఉందో అన్నప్పుడు తను ఒక మాట అన్నాడు, నేను ఇంతవరకు వచ్చానంటే నాకు ముందుండి సపోర్ట్ గా నిలిచింది తనూజ అని చెప్పి. తను ఇలా ఉన్నాడు, ఇలా తను చూపించినప్పుడు వెంటనే షీస్ లైక్ ఓకే ఇది కనిపిస్తుందా ఇలా అని చెప్పి మీరు ఆఫ్ కోర్స్ తను చూపిస్తుంది, మీరు చూడొచ్చు. లవ్ షేప్ అంటే లైక్ బ్యూటిఫుల్. అబ్బా నిజంగా ఒక బాండింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్ మేబీ అది ఆ బాండింగ్ కి ఒక ప్యూర్ గా ఏ పేరు పెట్టినా యాక్సెప్ట్ చేస్తారేమో. ఎందుకంటే తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటారా, లవ్ అంటారా, XYZ ఏమంటారా, మీరు ఏమైనా అనుకోండి. బట్ వీఆర్ ఇన్ ప్యూర్. అది ఫ్రెండ్షిప్ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈరోజు అది ఆఖరి వరకు సపోర్టివ్గా కూడా నిలిచారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్. ఇంతవరకు బిగ్ బాస్ నేను చూసినంత వరకు అబ్బా ఇటువంటి బాండింగ్, ఇటువంటి ఫ్రెండ్షిప్ లేదు అంటే చాలా మంది మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సంబరాలు మీరు చూస్తున్నారు, ఇటు సుందరపాలెం దగ్గర సుందరపాలెం, ఇటు వాళ్ళ ఇంటి దగ్గర సంబరాలు అంబరనంటుతున్నాయి, మిన్నట్టుతున్నాయి, జోష్ పిక్స్ లో ఉంది. అండ్ ఇటు ఎగ్జాక్ట్ గా అన్నపూర్ణ దగ్గర ఓకే రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్ ఓకే ఈ ఫ్రేమ్ ఓకే కదా? ఓకే రాజేష్, ప్రస్తుతం ఎలా ఉంది జోష్? ఆఫ్ కోర్స్ బాణసంచ కాల్స్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏమంటున్నారు ఆ ఊరు వాళ్ళు? ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ కంటిన్యూ రాజేష్. సో చూడొచ్చు సచిన్, అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు ఖచ్చితంగా కప్పు తీసుకుని వచ్చారు, ఖచ్చితంగా గెలిచారు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా ఒక స్థానం కూడా సంతరించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మారుమూల ప్రాంత గ్రామమే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మోగిపోతున్నట్టు చేశాడు. ఎలా అనిపిస్తుంది అండి? అని మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా గ్రామానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉత్తరాంధ్రకి ఒక యువకుడికి వచ్చిందంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీస్ కానీ, మా ఊరు కానీ, మా మండలం కానీ, మా జిల్లా కానీ, మా రాష్ట్రం కానీ నేను చెప్తున్నాను. నాకు నీకు వస్తానని చెప్పాడు, వచ్చింది. సో ఖచ్చితంగా వచ్చింది, సాధించామంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇంకా ఉన్నారు ఆ గ్రామం. చెప్పండి ఎలా చూడాలి? ఈ యొక్క ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు? ఏంటి మీ గ్రామంలో ఇంత సందడి వాతావరణం నెలకొంది, ఎంత గట్టిగా
మంచులో ఈ రోజు చూస్తామంటే పూర్తిగా మంచు దుప్పటి కప్పుకునేటువంటి తరుణంలో ఇంతటి కటిక చలిలో కూడా ఈ విధంగా ఖచ్చితంగా చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క సక్సెస్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిపి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి ఎలా చూడాలండి? గ్రామంలో అందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పడాల పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి వాళ్ళ బంధువులు కూడా వాళ్ళు ఇతరులకు చెప్పి ఆ మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఈ రోజున పడాల కళ్యాణ్ అనే వ్యక్తి ఆట ఎంత అయితే ఆడాడు, అలాగే గ్రామస్తులందరూ కూడా సపోర్ట్ చేసి రెండు రాష్ట్రాలతో కూడా ఎంతో సపోర్టింగ్ చేసి ఈ రోజు ముందుకు సాగించారు. కప్పు కూడా తేడం జరిగింది. మా ఊరికి చాలా సంతోషకరమైన చిన్న గ్రామం, మారుమూల గ్రామం. ఈ గ్రామంలో మంచి పేరు తీసుకొచ్చి పెట్టారని మరి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి ఎలా చూడాలండి? చాలా సంతోషం అండి కప్పు రావడం. ఎందుకంటే మా గ్రామానికి అదొక చాలా సంతోషం. ఎందుకంటే ఎంతవరకు వస్తారు అనుకోలేదు మేము. చాలా బాగా ఆడాడు, చక్కగా చేసాడు, మన గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాం. సంతోషం అయిపోయింది. సచిన్ చూసాం కదా, అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉన్నది. అందరిలో కూడా ఎనలేనటువంటి కోలాహలం మధ్య ఈ రోజు కనిపిస్తుంది. ఒక పక్క డీజే బాక్సులతో చాలా ఆనందంగా ఉంటుంది పరిస్థితి. ఎవరు కూడా మనతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. ఎందుకంటే అంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బాణాసంచా కావచ్చు, సంబరాలు కావచ్చు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉంది? ఓకే, అక్కడ బాణాసంచా కాలుస్తున్న విజువల్స్ కావచ్చు, సంబరాలు కావచ్చు, ఒక్కసారి అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి రాజేష్. అది మీరు విజువల్ చూస్తున్నారు, అది పడాల పవన్ కళ్యాణ్ సొంతూరు. ఎందుకంటే ఒకవైపు పడాల పేరుని ప్రకటించినటువంటి మరుక్షణమే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆకాశంలోకి వెళ్ళినటువంటి బాణాసంచ కావచ్చు, కిందన పేలినటువంటి టపాసులు కావచ్చు, అలాగే సుంచిబుడ్డీలు కావచ్చు, అన్నింటినీ కూడా భారీ ఎత్తున మందుగుండు సామాన్లతో కాల్చిన నేపథ్యం కూడా కనిపించేసి సచిన్. ప్రస్తుతం ఇది సుందరంపేటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి సచిన్. ఆల్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. సుందరపాలెం దగ్గర ఎటువంటి వాతావరణం ఉందని చెప్పి బాణాసంచా కాలుస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ, టపాసులు పేలుస్తూ, స్వీట్స్ పంచుకుంటూ, గెంతులేస్తూ, డాన్సులేస్తూ, ఈలలేస్తూ, గోల చేస్తూ, ఒక్క విధంగా చెప్పాలంటే పంబర్ రేగిపోతోంది. అక్కడ న్యూ ఇయర్ వాళ్ళకి ముందే వచ్చేసింది. ఆ ఊర్లోకి న్యూ ఇయర్ అడ్వాన్స్ గా ముందే వచ్చేసింది. డిసెంబర్ నెలలో వాళ్ళకి న్యూ ఇయర్ వచ్చినంత ఆ విజువల్స్ చూసి అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, పడాల పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక్కసారిగా తను ఆ ట్రోఫీ అదిగో తను ఇలా అనగానే వెంటనే ఇలా లైక్ ప్యూర్ బాండింగ్, దాపరికాలేం లేవు. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఒక పాజిటివ్ బాండింగ్. దానికి మీరే పేరైనా పెట్టుకోండి, బట్ వి ఆర్ ప్యూర్ అన్నట్టుగా, ఎవరికి భయపడకుండా, ఎవరికి తొనకుండా, ఎవరికి బెడకుండా ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. సో ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. ఆ తర్వాత లైవ్ కంటిన్యూ చేద్దాం. మీరు ఎవరుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నించేపటికి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కొన్ని కమెంట్స్ చదువుతాను. ఆ తర్వాత మీరు ఆ విజువల్స్ చూస్తూ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నించండి. కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అంటూ చాలా మంది కమెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాలా గారు చాలా బాగా ఆడినారు అంటూ కొంతమంది ఇలా చాలా మంది కమెంట్ చేస్తారు. ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి. ఆ విజువల్ చూడండి ఒకసారి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ పడాల. ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఆ ఊరంతా జోష్లో నిండిపోయింది, ఆనందోత్సాహాలతో నిండిపోతోంది. సుందరపేట వాసులకి సుందరమైన న్యూస్ ఇచ్చేశాడు ఏకంగా పవన్ కళ్యాణ్ పడాల. తన గ్రామానికి మంచి పేరు తెచ్చాడంటూ చెప్తున్నారు గ్రామస్తులు, సన్నిహితులు. కళ్యాణ్ బిగ్ బాస్ హీరో అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఏకంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ప్రస్తుతం ఆ మూమెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో నేరుగా మిమ్మల్ని నేను సుందరపేట తీసుకువెళ్ళిపోతాను. సుందరపేటలో ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుందరపేట నుంచి అప్డేట్స్ అందించేందుకు రాజేష్ ఆ ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్రెండ్స్తో, అందరితో, ఆ ఊరి వాళ్ళతో సిద్ధంగా ఉన్నారు. పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్లో ఆ
ఫైనల్ షోని చూస్తున్నారు. ఆ ఫైనల్ ఎపిసోడ్ వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. కింద ప్రెసెంట్ డార్క్ మోడ్ లో పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద షామియా, అదిగో మీరు చూడొచ్చు బాణసంచా కాల్స్తున్నారు. ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది సంబరం. నేరుగా మనం అటు సుందరపేటకి వెళ్ళిపోబోతున్నాం మరి కాసేపట్లో. మీరు కూడా కమెంట్ చేయండి అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ ని నేను చదివి ఆ ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అక్కడ హౌస్ ద కళ్యాణ్ మీ ఎదురుగా వస్తే ఏం చెప్తారు అన్న? మీ ఇన్స్పిరేషన్ చాలా నా ఒక్కసారి వచ్చి సెకండ్ ఇస్తే మాకు ఎస్ మాట్లాడుతున్నారు. రియాక్షన్స్ చూద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కళ్యాణ్ 35 lakhs క్యాష్ అండ్ విక్టోరియస్ కార్ని గెలుచుకున్నారు. సో 15 lakhs డెమాన్ పవన్కి వెళ్ళిపోయినాయి కాబట్టి 35 lakhs కళ్యాణ్ గెలుచుకున్నారు. అండ్ ఇంకా విక్టోరియస్ కార్ కూడా కళ్యాణ్ గెలుచుకున్నారు. సో రన్నర్గా తనూజ నిలిచారు. సో వాళ్ళిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళల్లో ఎవరు విన్నర్ అయినా వేరే ఇంకొకరు పెద్దగా ఫీల్ అయ్యేసి ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో కూడా. మా ఫ్యామిలీస్ కానీ, మా ఊరు కానీ, మా మండలం కానీ, మా జిల్లా కానీ, మా రాష్ట్రం కానీ అక్కడ బాణాసంచా కాలుస్తున్న చాలా మంది మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సంబరాలు మీరు చూస్తున్నారు. ఇటు వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చూడొచ్చు వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అంటే ఆ గ్రామ పంచాయతీ నేను ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళి శోధించారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ ఎస్ మాట్లాడవచ్చా? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కామనర్ విన్ అవ్వచ్చు అనడానికి ఓకే అన్న, చాలా చాలా ఇన్స్పిరేషన్ అన్న ఆయనకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరంటూ బీజం పడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఆగారు. కూడా చూస్తూ డైలాగులతో ఇది ఒక చదరంగం కాదు, ఇది రణరంగం అంటూ కూడా డైలాగులతో చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా చూపిస్తుంది. సంబంధించింది ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆ విన్నర్ కూడా మారుతి సుజుకి వెహికల్ ఇస్తామంటూ కూడా ఒక చెప్తా ఉన్నారు. చూసుకుంటే వీళ్ళందరిలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు గ్రామస్తులంతా కూడా ఒకే ప్లేస్ కి చేరుకున్నారు. బయట చూస్తుంటే ఒకవైపు పెండాలు కూడా కలిసి బిల్డింగ్ల మధ్య పెండాలు కలిసి, ఎందుకంటే రోజు కూడా విపరీతంగా పడుతూ ఉంది, చనిపోవడం దుప్పటికైతే మంచి తెరలు కూడా తెరుచుకుంటూ ఒకవైపు ఈ గ్రామం కూడా ఒక పండగ వాతావరణం సచ్చిలో, అదేవిధంగా ఎముకలకు కొరికే తీవ్రమైనటువంటి చలితో కూడా ఎవరు కూడా దీన్ని లెక్క చేయకుండా అంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా చలి కూడా లెక్క చేయలేదంటే ఆ బాడీలో మరింత వేడి పుట్టించే విధంగా అయితే ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు సుందరపేటలో సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు 9 రాష్ట్రాల్లో కూడా చరిత్ర సృష్టించబోతున్నాడు అంటూ కూడా మరింత ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు వీళ్ళంతా కూడా ఎవరు